స్వర్ణముఖి నదికి పూర్వ వైభవం తీసుకురావాలని ముక్కోటి అగస్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ బీజేపీ నేత శ్రీవారి భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం సమర్పించారు. చంద్రగిరి తొండవాడ వద్ద గల ఆలయ ఫౌండర్ ట్రస్టీ మొగిలి ఇందుమౌళి రెడ్డి సూచనల మేరకు శనివారం కలెక్టరేట్ లో కలెక్టర్ను కలిసి నది సంరక్షణపై ఆధారాలతో వివరించారు. నదిలో కలుషిత నీరు వ్యర్థాలు కలవడం వల్ల భక్తుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని తక్షణమే ఆపరేషన్ స్వర్ణముఖి చేపట్టి ప్రక్షాళన చేయాలని నవీన్ విజ్ఞప్తి చేశారు. ఆలయ ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న సెరికల్చర్ భవన స్థలాన్ని భక్తుల సౌకర్యార్థం దేవస్థానానికి కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నది పరిరక్షణకు ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను నవీన్ సాల్వతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. వాటర్ టేబుల్ మిక్స్ అయిపోయి పొల్యూట్ అవుతుంది. ఇట్లా అగ్రికల్చర్ కానీ చదువుకులైతే ఆ వాటర్ డైరెక్ట్ డ్రైనేజ్ వాటర్ అది అందరూ ఆఫీసర్స్ తెలుస్తారు. అది ఏం లేకపోతే కొంచెం మీరు ఇచ్చే స్వర్ణముఖి టెంపుల్ 100 of years టెంపుల్స్ ముక్కోటి ఉండవాడు దానికి సంబంధించి ఫౌండర్ ట్రస్ట్ నుంచి చంద్రమోహన్ రెడ్డి ఉండవాడ వద్ద గల ముక్కోటి ఆలయం ఏదైతే ఉందో శ్రీ అగస్తీశ్వర ఆలయం ఆనందవల్లి సమేత ఆ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని అక్కడ నిరుపయోగంగా ఉన్నటువంటి సెరికల్చర్ భవనాన్ని ఆలయానికి ఇస్తే అక్కడ ఆ ప్రాంగణంలో వచ్చే భక్తుల సౌకర్యార్థం మెరుగైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు సంపూర్ణ సహకారం అందించాలని చెప్పని అదేవిధంగా స్వర్ణముఖి నదిలో పూర్తిగా కలుషితమైపోతుంది. స్వర్ణముఖిని భవిష్యత్ తరాల వారి కోసం సంరక్షించాలంటే ఆ పరివాహక ప్రాంతాలలో అన్నీ కూడా ఏదైతే గ్రామాలు ఉన్నాయో అక్కడ కలుషితమైపోతున్నటువంటి స్వర్ణముఖి నీటి కారణంగా ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పని మన తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది, అర్జీ ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి వెంటనే స్వర్ణముఖి అనేది చాలా పవిత్రమైనటువంటి నది, దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉండాలి. కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఖచ్చితంగా స్వర్ణముఖిలో ఎటువంటి కలుషితమైనటువంటి నీరు కలవకుండా తగు చర్యలు చేపడతామని చెప్పని అదేవిధంగా అగస్తీశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సెరికల్చర్ స్థలాన్ని కూడా ట్రస్ట్కి ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పి తెలియజేసినందుకు వారికి స్థానికుడిగా భక్తునిగా హృదయపూర్వకంగా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి.